कीर्तय त्रिपुराम्बां कीलितसमभुवना तात्विकमतिगां तां त्रिकोणगां कीर्तय त्रिपुराम्बां कीलितसमभुवना तात्विकमतिगां तां त्रिकोणगां कीर्तय त्रिपुराम्बां कीलितसमभुवना तात्विकमतिगां तां त्रिपूर्णगां त्रिपुटीरूपा लोकगतिर्भूमोधिवि त्रिपुटीरूपा लोकगतिर्भूमोधिवि त्रिपुटीः सा त्रिकोणरूपतोऽस्यागेगं त्रिपुटीः सा त्रिकोणरूपतोऽस्यागेगं कीर्तय त्रिपुराम्बां कीलितसमभुवना तात्विकमतिगां तां त्रिकोणगां कीर्तय त्रिपुराम्बां कीलितसमभुवना तात्विकमतिगां तां त्रिकोणगां त्रिगुणरूपिका त्रिसुरदीपिकाया त्रिगुणरूपिका त्रिसुरदीपिकाया सकलबीजसन् मुद्रयोपवीता सकलबीजसन् मुद्रयोपवीता अतिरहस्ययुग् योगिनीयुता चाद्भुत अतिरहस्ययुग् योगिनीयुता चाद्भुत रससमाश्रया विशुद्ध नादरूपा देवी रससमाश्रया विशुद्ध नादरूपा देवी कीर्तय त्रिपुराम्बां कीलितसमभुवना तात्विकमतिगां तां त्रिकोणगां कीर्तय त्रिपुराम्बां कीलितसमभुवना तात्विकमतिगां तां त्रिकोणगां सकलसिद्धिदा विमलचक्रगाय सकलसिद्धिदा विमलचक्रगाय कामनायिका वज्रनायिकाख्या कामनायिका वज्रनायिकाख्या शुभगमालिनी पूज्य जञ्जूटे शुभराग शुभगमालिनी पूज्य जञ्जूटे शुभराग गीतरञ्जिता सदैव सच्चिदानन्दात्मा गीतरञ्जिता सदैव सच्चिदानन्दात्मा कीर्तय त्रिपुराम्बां कीलितसमभुवना तात्विकमतिगां तां त्रिकोणगां कीर्तय त्रिपुराम्बां कीलितसमभुवना तात्विकमतिगां तां त्रिकोणगां देविडोला दुर्गिडोला गौरीडोला कालिजो जो जो जय जो जो
దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. దత్తపీఠంలో ఈరోజు అమ్మవారిని రాజరాజేశ్వరి అవతారంగా పూజిస్తారు. రాజరాజేశ్వరి మాతే అన్నిటికీ మూలం, అందరికీ తల్లి. అంబకన్న అదికులెవరు లోకమందున, అరసి చూడ అంబయొకతే ఉన్నదెందునా అని స్వామీజీ వారు అమ్మతత్వాన్ని వివరించారు. అమ్మవారు స్వయం ప్రకాశమానమైన జ్యోతిస్వరూపం. హయగ్రీవ స్వామి అమ్మ నందునే భానుమండల మధ్యస్థాయై నమః అని లలితా సహస్రనామంలో స్తుతించారు. సూర్యమండలం మధ్యలో ఉండి వెలుగు ప్రసాదించే మాతే శ్రీమాత. ఆమె రాజరాజేశ్వరీదేవి. సూర్యుడు కాని, ఇంద్రుడు కాని, అగ్ని కాని అమ్మవారి కన్నా ముందు ప్రకాశించరు. భగవద్గీతలో ఈ మాటనే శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పాడు. నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః. ఆ పరమాత్మ స్థానాన్ని సూర్యుడు కాని, చంద్రుడు కాని, అగ్ని కాని ప్రకాశింపచేయలేరు అని అర్థం. అమ్మవారే వారికి వెలుగును ప్రసాదించింది. తాను వారిలో వెలుగై ఉంది. అలాగే రాక్షసుల పెరిగినప్పుడు, రాక్షసుల బాధలు అధికమైనప్పుడు నేను అవతరించి మీ శత్రువులను సంహరిస్తాను అన్న అమ్మ మాటలు మనకు మార్కండేయ పురాణంలో కనిపిస్తాయి. అమ్మవారు నవశక్తుల్లో రెండవ శక్తి బ్రహ్మచారిణీ దేవి. నవరాత్రుల్లో రెండవ రోజున బ్రహ్మచారిణీ దేవి స్మరించాలి. అమ్మమనగా తపస్సు, బ్రహ్మచారిణి అనగా ఆ తపస్సులో ఉన్న దేవి. ఆమెని ఈ విధంగా ధ్యానించాలి. అక్షమాలికాం దక్షిణే కరే వారి భాజనం వామహస్తకే బిభ్రతీముమాం తాపసీమిమాం బ్రహ్మచారిణిం భావయే సదా. ఆ పరాశక్తి హిమవంతుడు మేనకాదేవి దంపతులకు పార్వతిగా జన్మించి నారదోపదేశం వల్ల పార్వతీమాత నిత్యం శివనామస్మరణంలోనూ పూజలోనూ గడిపేది. శివుడు తమ దగ్గరలో ఉండి తపస్సు చేసుకుంటున్నాడని తెలిసింది. హిమవంతుని ఆజ్ఞతో పార్వతీదేవి శివునికి సేవ చేస్తూ ఉన్నది. ఆ సమయంలో మన్మథుడు దేవకార్యం సఫలమవ్వాలని చెప్పేసి శివుడికి పార్వతికి పెళ్లి జరిగితేనే అది సాధ్యమవుతుందని తలచి దేవతలు తనకు అప్పగించినటువంటి పనిని పూర్తి చేశాడు. శివుడు మనస్సును చలింపజేశాడు. అప్పుడు మన్మథుడు శివుడి యొక్క ఆగ్రహానికి గురై ఆయన మూడో కంటు మంటల్లో కాలి బూడిదైపోయాడు. ఆ ఘటనకు పార్వతీదేవి భయపడి తపస్సులో స్వామిని జయించాలనుకొని కఠోరమైనటువంటి తపస్సు చేయసాగింది. ఆ సమయంలోనే అమ్మవారికి అనేక పేర్లు వచ్చాయి. ఆ తపస్సును చూసి అందరూ అమ్మవారిని బ్రహ్మచారిణి అని కీర్తించారు. నేలపై పడిన ఆకులను మాత్రమే స్వీకరిస్తూ తపస్సు చేయటం వల్ల ఆమెను అపర్ణ అని స్తుతించారు. మేనకాదేవి అమ్మవారిని ఉమా అన్నది. అన్ని పేర్లు గల ఆ దేవి తపస్సును బ్రహ్మాండంగా కొనసాగుతుండగా ఒక బ్రహ్మచారి అక్కడికి వచ్చి శివుణ్ణి దూషించడం ప్రారంభించాడు. ఆమె ఎంతో నచ్చజెప్పింది. అయినా బ్రహ్మచారి బెదరలేదు. గురువుని, దైవాన్ని దూషణ చేస్తున్న వారి దగ్గర చెవులు మూసుకోవాలి లేదా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని స్మృతి చెప్పింది. కనుక ఆ బ్రహ్మచారి ఎదుట నుంచి ఆమె కదలబోతుంటే ఆ బ్రహ్మచారి శివుడే ఆమె చేయి పట్టుకున్నాడట. శివుణ్ణి చూసి ఆ దేవి
అలాగే ఉండిపోయింది. ఆమె కదల్లేక నిలబడిపోయిందన్న. అప్పుడు ఆ రూపాన్ని అందరూ కూడా బ్రహ్మచారిణి అని స్తుతించారు. ఆ బ్రహ్మచారిణి దేవి ఆరాధనతో తపస్సు చేస్తూ ఉన్నది. త్యాగం, వైరాగ్యం, సదాచారం, సంయమం వృద్ధి చెందుతాయి. ఈరోజు అవతారమైనటువంటి రాజరాజేశ్వరి మాతను ముద్గాన్నం నైవేద్యం పెట్టాలి. వస్త్రాలను సమర్పించి పూజించాలి. సాధకుడు నవరాత్రుల్లోని ఈ 2వ రోజున మనస్సును స్వాధిష్టాన చక్రం మీద నిలపాలి. ఆ బ్రహ్మచారిణి దేవి కృప వల్ల ప్రకృతి ప్రశాంతతో ఉండని. జై గురుదత్త, శ్రీ గురుదత్త.